నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 95. ఇంకా కథలోకి వెళ్తే, మా వాడి ప్రపోజల్ సంగతి తేలిస్తేనే నేను కదిలేది అన్నాడు విక్కీ. దాంతో కృతి, దీక్ష నువ్వేనా విను, తను తీసుకెళ్ళిక్కడ నుండి అని అరిచింది. సరిగ్గా అప్పుడే ఫుడీ పాప ఎంట్రీ ఇచ్చింది. డోర్ తీసే ఉండడంతో హాల్లోకి వచ్చి అక్కడ విక్కీని చూసి ఆశ్చర్యపోయింది. మేఘని చూసిన విక్కీ, మేఘమాల నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. విక్కీ నువ్వేంటి ఇక్కడ అని అడిగింది మేఘ. వాళ్ళు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చారు, కానీ నువ్వెందుకు వచ్చావు అని అడిగింది కృతి. సార్ మీకు బ్యాగ్ ఇమ్మన్నారు అన్నది మేఘ. కృతి అది తీసుకుని సరే అనగానే, చూసావా దీక్షు, మా అన్న పియ్యే తెలుసు, తను పంపిన బ్యాగ్ కూడా తీసుకుంటోంది, మళ్ళీ మా అన్న ఎవరో తెలియదంట అన్నాడు వెటకారంగా విక్కీ. ఆ మాట విన్న కృతి, వాట్, మీ అన్న వీళ్ళ సారా అంటే రిషి అని అడిగింది. రిషినే, తనే మిమ్మల్ని 4 సంవత్సరాలుగా పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అన్నాడు విక్కీ. దాంతో కృతి, నీకు నిజంగానే పిచ్చి ముదిరింది, నా హస్బెండ్ నన్ను కాక ఎవరిని ప్రేమిస్తాడు అంది కృతి. ఆ మాటకి విక్కీ, దీక్ష అండ్ ఫుడ్డీ పాప ఒక్కసారే హస్బెండా అని ఆశ్చర్యంగా నోరు తెరిచారు. సరిగ్గా అప్పుడే విశ్వ ఎంటర్ అయ్యాడు. కృతి చేతిలో బ్యాగ్ చూశాడు. విశ్వ దీక్ష వాళ్ళని చూసి, మీరేంటి ఇక్కడ అని అడిగాడు. అన్నా, రిష్విక్ గారు కృతి మేడం హస్బెండ్ అని నీకు తెలుసా అని అడిగింది దీక్ష. తెలుసు, అయితే అన్నాడు విశ్వ. దాంతో కృతి మాట్లాడుతూ, వన్ మినిట్ విక్కీ, ఏమన్నా? 4 సంవత్సరాలుగా రిషి నన్ను ప్రేమించడం ఏంటి? మేము 4 సంవత్సరాలుగా కలిసే లేము. అసలు మేము కాలేజ్ డేస్ నుంచే ప్రేమించుకున్నాం. ఆ తర్వాత ఇంట్లో చెప్పకుండా పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ కొన్ని అపార్థాల వల్ల 4 సంవత్సరాలు విడిపోయాం. మళ్ళీ నెల నుంచే కలిసి ఉంటున్నామంది. విక్కీ కూడా షాక్లో ఉన్నాడు. మేఘ అయితే ఇంకా షాక్. ఆ సార్కి పెళ్ళయిందా అంటే కృతిగారు నాకు మేడమా అనుకుంది. కానీ విశ్వాకి అన్నీ తెలుసు కాబట్టి తన దృష్టి అంతా బ్యాగ్ మీదే ఉంది. కృతి బ్యాగ్ వదిలేసి సోఫాలో కూర్చుంది. విశ్వ ఇదే టైం అనుకుని నెమ్మదిగా బ్యాగ్ దగ్గరకు వచ్చాడు. విక్కీ, నాకేం అర్థం కావడం లేదు, అసలు ఏం జరిగిందో చెప్పు అంది కృతి. సారీ వదిన, నువ్వే మా అన్నయ్య భార్యవని తెలియక ఏదేదో అనేశాను అన్నాడు విక్కీ. అసలు ఇదంతా కాదు, నువ్వు ఒక పని చేయి, రిషి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేయి. ఇక్కడికి వచ్చానని చెప్పకుండా మీరు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడు రా అంటూ తన బాల్కనీలోకి తీసుకెళ్ళింది కృతి. మేఘ, దీక్ష కూర్చున్నారు అక్కడ. విశ్వ బ్యాగ్ పక్కనే సెటిల్ అయ్యాడు. ఇంతలో విక్కీ రిషికి కాల్ చేశాడు. పాప మీదంతా మనోడికి తెలియక ఫోన్ ఎత్తాడు. అన్నా, ఏమైంది, నీ మ్యాటర్ కృతి గారికి చెప్పావా లేదా అని అడిగాడు విక్కీ. రే, నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, మళ్ళీ చేయనా అన్నాడు రిషి. ఏంటో అడుగు అని సైగ చేసింది కృతి. టెన్షన్ ఎందుకు, ఏమైందన్నా అని అడిగాడు విక్కీ. రే, నీకు విషయం చెప్పాలిరా, విన్నాక షాక్ అవ్వకు అన్నాడు రిషి. నేను ఆల్రెడీ షాక్లోనే ఉన్నాను, కానీ ఏంటో చెప్పు అనుకున్నాడు విక్కీ. కృతి మరెవరో కాదు, నా భార్య అన్నాడు రిషి. ఓహో అన్నాడు విక్కీ ఆ మాట విని. అదేంట్రా, అంత పెద్ద విషయం చెప్తే సింపుల్గా ఓహో అనేసా అన్నాడు రిషి. సరే, ఆహా చాలా అన్నాడు విక్కీ. సారీరా, నీకు ఈసారి మొత్తం విషయం చెప్తాను, కానీ ఆ ఫుడీ పాపని బ్యాగ్ మా ఇంట్లో ఇమ్మని పంపించానురా అని రిషి చెప్తుండగా కృతి అలర్ట్ అయింది. ఫోన్ చేతిలోకి తీసుకుంది. అందులో ఆర్ఎస్ బాక్స్ ఉంది అన్నాడు రిషి. ఆ మాట విన్న కృతి, హే జింగచక్క అనుకుంది తన మనసులో. చిన్ను నన్ను పూర్తిగా నమ్మాకే తనకు అన్నీ చెప్పాలని 4 సంవత్సరాలుగా నేను తన వెనకే ఉండి ఎన్ని చేసినా కూడా తను కనబడ్డ ప్రతిసారి గొడవ పడ్డాను తనతో. అదంతా ఓ ఫీలింగ్, నీకు అర్థం కాదు, కానీ ఉండు, ఈ మధ్య విశ్వాసం ఈజ్ ఇన్ మై కంట్రోల్. తను పంపించిన బాక్స్ తెమ్మని, తన బాక్స్ తీసుకున్న తర్వాత నీకు కాల్ చేస్తానని కాల్ కట్ చేశాడు రిషి. రే విశ్వాసం, అయిపోయావు పో. రిషి మాటలు విని కృతి ఫాస్ట్గా హాల్లోకి వచ్చేసరికి మేఘ, విశ్వ ఇద్దరు ఆ బ్యాగ్ని అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు పట్టుకున్నారు. కృతి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ బ్యాగ్ తీసుకుంది.
రిషి విశ్వకు కాల్ చేశాడు. ఇప్పుడు చూడండి పిఏలో ఎక్స్చేంజ్. విశ్వకి ఏం చేయాలో అర్థం కాలేదు. కృతి విశ్వ ఫోన్ తీసుకుని చూసింది. రిషి సార్ కాలింగ్. విశ్వ వైపు కొరకొరా చూసింది. కాల్ కట్ చేసి మేఘాతో నీ ఫోన్ ఏది అని అడిగింది. మేఘ తన బ్యాగ్ ఓపెన్ చేసి ఫోన్ బయటకు తీసింది. చూసింది కదా, 10 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ బాస్ అంట. అంతే, మన ఫుడీ పాపకు గుండాగినంత పని అయింది. కృతి భయం చూసి మేఘ భుజం మీద చెయ్యేసి ఏం పర్లేదు కాల్ చేయంది. మేఘ భయంగా అమ్మో వద్దు మేడం, సార్ సంగతి మీకు తెలియదు. ఇదిగో ఈ విశ్వ నా ఫోన్ కొట్టేస్తే నా చేత 2 రోజులు షూటింగ్ లొకేషన్లో అందరికీ టీ ఇప్పించారు. ఒకసారి ఫోన్ ఎత్తకపోతేనే సార్ తాట తీస్తారు. అలాంటిది 10 సార్లు. అమ్మో వద్దు మేడం అంది మేఘ. విశ్వ మేఘ వైపు కోపంగా చూస్తుంటే విశ్వ కాస్త తగ్గు, నీ పని చెప్తానంటూ మేఘ ఫోన్ తీసుకుని రిషికి కాల్ చేసింది కృతి. వద్దు మేడం అని మేఘ అంటుంటే ఆయన నీకు బాస్, కానీ ఆయనకు నేను బాస్, టెన్షన్ పడకు అంది కృతి. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి పిచ్చ కోపంతో ఏ తిండిపోతూ ఎక్కడున్నా, ఎన్నిసార్లు చేయాలి నీకు అని అరిచాడు రిషి. సార్, రిషి సార్, మీరు మీ బ్యాగ్ని ఇంట్లో ఇవ్వన్నారు కదా, మీ పిఏ కరెక్ట్గానే తెచ్చింది అంది కృతి. దాంతో రిషి ఆశ్చర్యంగా చిన్ను అన్నాడు. అయ్యో గుర్తుపట్టావు, సరే ఒకసారి వీడియో కాల్ చేసుకో చెప్తా అని కాల్ కట్ చేసింది కృతి. రిషి వెంటనే కృతి ఫోన్కి వీడియో కాల్ చేశాడు. కృతి ఆన్ చేసింది. అక్కడ కోపంగా కృతి, టెన్షన్గా మేఘ, విశ్వ, అయోమయంలో దీక్ష, విక్కీ. అది చూసిన రిషి అయ్య బాబోయ్ నా కొంప కొల్లేరు చేశారుగా అందరూ అనుకున్నాడు తన మనసులో. ఓకే చిన్ను, మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం, ముందా బ్యాగ్ విశ్వాకి ఇచ్చేయి అన్నాడు రిషి. ఓయ్ విశ్వ నా పిఏ, సో నా వైపే, ఇంకా ఏదైనా ఉందా చెప్పాల్సింది అని అడిగింది కృతి. చిన్ను నిన్ను అని వేలు చూపించి విశ్వ అని పిలిచాడు రిషి. సార్ అన్నాడు విశ్వ. ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో అన్నాడు రిషి. అలాగే సార్ అని విశ్వ అనగానే చా నా పిఏనే నాకు యాంటీగా చేసావా అని అడిగింది కృతి. దాంతో రిషి మేఘ అన్నాడు. మేఘ భయంగా సార్ అంది. నేను సస్పెండ్ చేశాను, వచ్చాక నీ సంగతి చెప్తానన్నాడు రిషి. ఈలోపు విశ్వ వచ్చి కృతి చేతులను బ్యాగ్ తీసేసుకున్నాడు. అది చూసిన కృతి విశ్వ నిన్నైతే ఏకంగా డిస్మిస్ చేసేసానంది కోపంగా. ఏం పర్లేదు, నా పిఏ విశ్వానే అన్నాడు రిషి. దాంతో మేఘ ఏడుస్తూ సార్ మరి నేను అంది. నువ్వా, ఇంటికెళ్ళి నీ పిండిమర స్టార్ట్ చేయి పో అని రిషి అనగానే అబ్బా అంత అవసరం లేదు, ఇక నుంచి మేఘ నా పిఏ అంది కృతి. దాంతో విశ్వ మేడం అన్నాడు షాక్గా. విశ్వ ఆడలేడీస్ ఒకటయ్యారు, మీరు జంపు జిలాని అని రిషి అనగానే కృతి ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అడ్డంగా నిలబడింది. విశ్వకు అసలు ఏం అర్థం కాలేదు. కృతి విక్కీతో మాట్లాడుతూ విక్కీ నీకు నేను ఇప్పుడు కాదు 5 సంవత్సరాలుగా వదిన్నే, సో మరిది వదిన మాట వినాలి, వచ్చి విశ్వ చేతుల బ్యాగ్ తీసుకో అని కృతి అనగానే మేడం అది నా పని, ఇక నుంచి మీరు ఏది చెప్తే అది నేను చేస్తానంటూ విశ్వ చేతుల బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయింది మేఘ. అది చూసిన విక్కీ బావా ఇచ్చే, మనందరికీ కావాల్సింది ఒక్కటే, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడం అని విక్కీ అనగానే అదేమో నాకు తెలీదు, సార్ దాచేయమన్నారు అంతే అన్నాడు విశ్వ. ఓయ్ నీ విశ్వాసం తగలయ్యా. ఆ మాట కృతి ఆహా సార్ చెప్తాను నీ పని మీ సార్ పని అంటూ బ్యాగ్ లాగింది. విక్కీ కూడా హెల్ప్ చేశాడు. మన ఫుడీ పాప కూడా లాగుతోంది. దీక్ష పాప ఎవరి వైపు ఉండాలో అర్థం కాక బిక్కమొహం వేసింది. బ్యాగ్ ముగ్గురు కలిసి లాగేశారు. పాప విశ్వాసం కింద పడ్డాడు. అన్నయ్య అంటూ పైకొచ్చి లేపింది దీక్ష. దాంతో మేఘ కిసుక్కుని నవ్వింది. హహ చాలా థ్యాంక్స్ విక్కీ, టైంకి వచ్చి హెల్ప్ చేశావు అంది కృతి. మేఘ నో మోర్ డిలే, రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వు అని కృతి అనగానే థ్యాంక్ యూ మేడం, మరి నేను వెళ్ళనా అంది మేఘ. కృతి మేఘాన్ని హక్ చేసుకుని నీకు తెలీదు నాకు నువ్వెంత హెల్ప్ చేశావు, నీకు మన రెస్టారెంట్స్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో
ఫుడ్ ఫ్రీ, రేపటి నుంచి వచ్చే కుమ్మేద్దాం అంది కృతి. ఆ మాట విన్న ఫుడీ పాప థ్యాంక్ యూ మేడం అనేసి వెళ్ళిపోయింది సంతోషంగా. కృతి విశ్వాన్ని చూసి ఇంక దయచేయి చూచు మీ సార్ని అడిగి ఆయన గారి షెడ్యూల్స్ చూసుకో అని కృతి అనగానే విశ్వ కామ్గా వెళ్ళిపోయాడు. మేడం మా అన్నజో పోయినట్లేనా అని అడిగింది కంగారుగా దీక్ష. ఆ మాట కృతి అయ్యో అయ్యయ్యో నేనేముంది, ఆఫ్టర్ ఆల్ షెఫ్, నా పిఏగా ఏముంది, ఇప్పుడు మీ అన్నది ది గ్రేట్ రిష్విక్ గారి పిఏ, ఏం పర్లేదు డబుల్ శాలరీ ఇస్తాడు అని కృతి అనగానే యాహూ నా ఫేవరెట్ హీరో నా బావగారని మొన్ననే తెలిసింది, ఇప్పుడు మా అన్నకి బాస్ అని దీక్ష అనగానే విక్కీ మాట్లాడుతూ ఇదంతా ఓకే వదినా, అసలు భార్యను పట్టుకుని లవరని ఎందుకన్నాడు మా వాడు అని అడిగాడు. ఏమో చూడాలి, నేను తెలుసుకుని నీకు చెప్తాను అని కృతి అనగానే సరే మరి మేము వెళ్తాం అన్నాడు విక్కీ. ఓకే బాయ్ అంది కృతి. వాళ్ళు వెళ్ళగానే సుప్రజ కాల్ చేసింది. చెల్లి నాకు నైట్ షిఫ్ట్ ఉంది, రావడం కుదరదు, నువ్వు ఉండగలవుగా అని అడిగింది సుప్రజ. ఆహా నో ప్రాబ్లం అక్క, నువ్వు టెన్షన్ పడకు అని కాల్ కట్ చేసి అర్జెంటుగా రిషిక్ కాల్ చేసింది కృతి. తను వెంటనే లిఫ్ట్ చేశాడు. సార్ రిషి సార్, బాక్స్ నా దగ్గరకు వచ్చేసింది సార్, ఎట్లాగైనా ఓపెన్ చేస్తానంది కృతి. పొత్తుగుడి ప్లీజ్ నా మాట విను, అది నా పర్సనల్ అన్నాడు రిషి. ఏడ్చో నేనే నీ పర్సనల్, సో నీకు నాకు నో పర్సనల్, అంతా ఒక్కటే, బై బై మై డియర్ హబీ అన్నట్లు రోల్స్ రాయిస్ కార్, ఆ కార్ బాబు గిఫ్ట్ అంటగా. అబ్బో సూపర్, ఉంటానంటూ ముద్దు పెట్టి ఫోన్ కట్ చేసింది కృతి. దాంతో రిషి ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు మామ, నీ పని అంతే అనుకున్నాడు రిషి. కృతి తీరిగ్గా కూర్చుని బాక్స్ తీసింది, చుట్టూ చూసింది, ఫింగర్ యాక్సెస్ ఇప్పుడు ఎలా అనుకుంది. సైడ్కి ఏదో తగిలింది, చూస్తే కీబోర్డ్, అది చూసి కృతి హురే అంటూ పాస్వర్డ్ ఎంటర్ చేసింది. సేమ్ రిషి ఫోన్ పాస్వర్డే. బాక్స్ ఓపెన్ అయింది. ముందందులో చిన్న బాక్స్, 2 పెద్ద ఎన్వలప్ కవర్స్, అందులో ఏవో డాక్యుమెంట్స్ అండ్ వైపాడ్. ముందు చిన్న బాక్స్ ఓపెన్ చేసింది, అందులో తాళి ఇంకా లెటర్. ఆ లెటర్ చదివింది, ఎవరు పంపారో అర్థమైంది. ఆ నెక్స్ట్ డాక్యుమెంట్స్ చూసింది, కారు కొన్న జిరాక్స్ కాపీ ఇంకా ప్రాపర్టీ పేపర్స్, ఇంకా ముఖ్యంగా ఇప్పుడున్న ఇంటి పేపర్స్. అంటే అంటే ఈ ఇల్లు రిషి కొన్నాడా, మరి ఇల్లు మిత్రది కాదా? ఆ విషయం తెలిసి కృతికి షాక్. ఆ తర్వాత ఐపాడ్ ఆన్ చేసింది. సేమ్ తన ఫోటో, పెళ్లి కూతురు గెటప్లో, వాల్ పేపర్, అందులో అన్నీ చెక్ చేసుకుంటూ వచ్చింది. వీడియో ఫోల్డర్లో చాలా వీడియోలు, డేట్ వైజ్, ఫ్రమ్ లాస్ట్ 4 years నుండి. అదండి, ఆర్ అంటే రిష్విక్, ఎస్ అంటే సుకృతి. ఆ బాక్స్ రిష్విక్ సుకృతిల బాక్స్. మరి ఆ వీడియోలు ఏంటి, అందులో ఏమున్నాయి, అసలు రిషి ఈ 4 సంవత్సరాల్లో ఏం చేశాడు, అన్నీ వరుసగా తెలుస్తాయి. కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి, సరేనా? కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్. థ్యాంక్ యూ.